క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 121వ దావీదు కీర్తన 2వ వచనము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళ ద్వారా సహాయం మనకు అవుతుంది, వీరి ద్వారా సహాయం అందుతుంది అని అనుకుంటూ కొన్నిసార్లు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుడే సహాయం మనకు చేయకపోతే మనుషులు ఎవ్వరు మనకు సహాయం చేయరు. తోటి మనిషి మనకు సహాయం చేయాలన్నా అది యెహోవా వలననే కలుగుతుంది. ఆయన ఇచ్చే ప్రేరేపణ వలననే పొందుకుంటున్నాం. మనం ప్రకృతి నుంచి గాలిని, నీటిని, సమస్తాన్ని పొందుకుంటున్నాం కదా. అది ఎవరి నుండి పొందుకుంటున్నాం? దేవుని నుండే పొందుకుంటున్నాం. ఆయనే మనకి ఇవ్వకపోతే ఈ ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే మనకు ఇవ్వకపోతే మనము త్రాగటానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే మనకు క్షేమమును ఇవ్వకపోతే మన రోజులు ముందుకు ఎలా నడుస్తాయి? మన జీవితంలో అనువనువున దేవుని సహాయము మనకు అందాల్సిందే. ప్రతి విషయానికి మనము దేవుని మీద ఆధారపడాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని నీవు బాధపడుతూ ఉన్నావా? ఇక్కడ దావీదు భక్తుడు చూసినట్లుగా కూడా దేవుని వైపు చూడు. ఆయన నీకు సహాయము చేయదలిస్తే ఎవరి ద్వారా నీకు సహాయం చేస్తారో నీకు తెలియదు. బైబిల్ గ్రంథంలో నుంచి ఏలియాను జ్ఞాపకం చేసుకుంటే, దేశమంతా కరువు కలిగినప్పుడు ఏలియాకు దేవుడు కాకులతో భోజనం పెట్టించాడు. నిజంగా ఆ భయంకరమైన కరువులో కూడా దేవుడు తన దాసుడిని పోషించాడు. కాకులకి పెట్టే బుద్ధి ఉండదు, కానీ దేవుడు కాకులకి పెట్టే బుద్ధిని దేవుడు ఇచ్చాడు. మరి ఇశ్రాయేలీల ప్రజలు ఆహారం అడిగినప్పుడు మన్నాను, వారికి ఆహారాన్ని ఆకాశం నుంచి పంపించాడు. దాహం అన్నప్పుడు దేవుడు బండను పగలగొట్టి నీటిని ఇచ్చాడు. ఈ వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నీకు సహాయం చేస్తే ఎవరినైనా, ఏ జంతువునైనా, ఏ పక్షినైనా, ఏ వ్యక్తినైనా దేవుడు ఆ సమయానికి వాడుకుంటాడు అని నీవు ఎప్పుడూ మర్చిపోవద్దు. గనుక మనుషుల మీద ఆధారపడక దేవుని మీదనే ఆధారపడు. దేవునిని అడుగు, దేవా నీవే నాకు సహాయకుడువయ్యా, నీ నుండే నాకు సహాయం అందుతుంది తండ్రి అని నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడే నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తారు. కనుక ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించండి దేవా. అయా, మాకు సహాయము చేయువాడవు నీవే ప్రభువా. భూమికి ఆకాశమునకు దేవుడవు నీవే తండ్రి. నీ దగ్గర ఏ కొరత లేదయా. నీవు సమృద్ధి కలిగిన దేవుడవు కదా ప్రభువా. నీ బిడ్డలకు ఎలాంటి సహాయం కావాలో తండ్రి ఈ దినము నీ బిడ్డలకు అందించమని, నీ యొక్క సహాయాన్ని నా ప్రభువా మీరు వారికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను
వేడుకుంటున్నాను ప్రభా. దేశమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా యేసయ్యా, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. అయా నా ప్రభా, వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయా. వెళ్ళుచున్న ప్రయాణాల్లో తోడుగా ఉండమని, ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.